హలో అండి. నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ఏంటి ఈరోజు సడన్‌గా బయట చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఎప్పుడు మా ఇంట్లోని వంట చేసి చేసి బోర్ కొడుతుంది. సో, ఈరోజు అలా సరదాగా బయట చూపిద్దాం అనుకున్నాను. మన ఫాలోవర్ కూడా అడిగారు బయట ఎక్స్‌ప్లోర్ చేయండి అని. మీరు అలా చూస్తూ ఉండండి. న్యూజిలాండ్‌లో బయట రోడ్స్ అయినా, ఆఫీసెస్, బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, చుట్టూ లొకేషన్స్ అన్నీ ఎలా ఉంటాయి అనేది మీరు చూస్తుండండి. నేనైతే ఈరోజు ఒక జనరల్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మేబీ యూజ్‌ఫుల్ కాకపోవచ్చు. బట్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు. ఈ మధ్య ఇన్‌స్టాలోని, యూట్యూబ్‌లోని బయట కంట్రీస్‌ని చూస్తున్నాము. చుట్టూ ఎన్విరాన్మెంట్ గానీ, లొకేషన్స్ గానీ, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ చాలా చాలా బావుంటాయి. మన ఇండియా నుంచి ఈ రీల్స్ అన్నీ చూస్తున్నప్పుడు మన ఫీలింగ్ ఏంటంటే, అంటే అందరూ కాదు కొంతమంది ఫీలింగ్ ఏంటంటే, అబ్బా! లొకేషన్స్ అన్నీ ఎంత బావున్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. వీళ్ళ లైఫ్ సెట్ అయిపోయింది అక్కడ. వాళ్ళకసలు ఏ ప్రాబ్లమ్స్ లేవు అనేసుకుంటారు. నేను కూడా అలానే అనుకున్నాననమాట ఒకప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు. ఇండియా నుంచి దాటి వచ్చిన తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అయింది. ఫస్ట్ 1 వీక్ అనుకుంటాను కొంచెం కొత్తగానే ఉంటది. బానే ఉంటది. దాని తర్వాత స్టార్ట్ అవుద్దండి. లోన్లీగా అనిపిస్తది. ఏంటి ఇండియాలో మన చుట్టూ అందరూ ఉండేవారు కదా! ఇక్కడేంటి మనం ఒక్కరమే ఉన్నాము అన్న ఫీలింగ్‌లోకెళ్తాము. మన ఫ్యామిలీ అందరూ మనతో ఉన్నా కూడా అంటే హస్బెండ్, వైఫ్, కిడ్స్ వాళ్ళు మనతో ఉన్నా కూడా స్టిల్ లోన్లీగా అనిపిస్తది. ఇదొకటి నేను అబ్జర్వ్ చేశాను. ఇంకా నెక్స్ట్ చాలా ప్రెజర్ ఫీల్ అవుతారండి ప్రతి చిన్న విషయానికి. ఇండియాలో మన పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ టైం కాని టైంలో ఫోన్ వచ్చినా, లేదంటే మనం ఫోన్ చేసే టైంకి వాళ్ళు ఫోన్ పిక్ చేయకపోయినా, ఏంటో ఏమైందో ఏమో అని కంగారు పడతాము. ఇవే ఫోన్లు మనం ఇండియాలోనే ఉండి మన పేరెంట్స్‌కి కాల్ చేసాము అనుకోండి, మనకి అప్పుడు అంత ప్రెజర్ ఉండదు. అప్పుడు కూడా ఉంటది. బట్ అంత ప్రెజర్ ఉండదు. కానీ వేరే కంట్రీలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇలాంటివి ఫేస్ చేస్తే చాలా ప్రెజర్‌గా అనిపిస్తది. ఇంకా ఎవరైనా మన క్లోజ్ పీపుల్‌కి హెల్త్ బాగోకపోయినా ఇక్కడి నుంచి మాట్లాడడం తప్ప ఇంకేం చేయలేరు కదా! అది కూడా చాలా ప్రెజర్ ఫీల్ అవుతారు. మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా ఇండియాలోని. అంటే మనకి ఎప్పుడైనా ఫుడ్ వండుకోలేకపోయినా బయట నుంచి తెచ్చుకుంటాము. హెల్త్ ఏమైనా సడన్‌గా బాగోకపోయినా అప్పటికప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళిపోగలము. ఇంకా ఇంట్లో పనులు చేసుకోలేకపోతే గనక మెడిసిన్ పెట్టుకుంటారు. ఇంకా మనకి ఇండియాలోని ట్రాన్స్‌పోర్ట్ చాలా బావుంటది. సపోజ్ ఇప్పుడు అవే విషయాలు అదర్ కంట్రీలో ఎలా ఉంటాయంటే, ఫస్ట్ మన ఇండియన్స్ మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే, ప్రతి ఐటెమ్‌ని రూపీస్‌లోకి కన్వర్ట్ చేసుకొని కాలిక్యులేట్ చేసుకుంటారు. షాపింగ్‌కి వెళ్లి ఏదైనా కొనాలన్నా కూడా ఫాస్ట్‌గా కొనలేరు. మనం ఇండియా నుంచి వచ్చాం కాబట్టి ఫస్ట్ నుంచి అలానే పెరిగాం కాబట్టి మనం అలానే కాలిక్యులేట్ చేసుకుంటుంటాం అనమాట. అది మానుకోవాలి, అలా కన్వర్ట్ చేసుకోకూడదు అంటారు గానీ చాలా మంది. కానీ అది కొంచెం కష్టమే. సో, అలా ఆలోచిస్తాం కాబట్టి మనకి ఎప్పుడైనా సడన్‌గా ఒంట్లో బాగోకపోతే బయట ఫుడ్ కోసం అంత ఫాస్ట్‌గా వెళ్ళలేము. ఫుడ్ కూడా కాస్ట్‌లీ ఉంటది. సో, దానికి బదులు మనమే నెమ్మదిగా ఏదో ఒకటి కుక్ చేసేసుకుందాము అన్న ఫీలింగ్ ఉంటదనమాట. మనకి ఇంట్లో పనులకి మెయిడ్స్‌ని కూడా పెట్టుకోలేము. చాలా కాస్ట్‌లీ. మనకేదైనా హెల్త్ బాలేదనుకోండి, ఫస్ట్ మనం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. దొరికిన తర్వాత ఆ జీపీని కనెక్ట్ అవుతాము. అదంతా కూడా ఒక ప్రాసెస్ అనమాట. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. టైమ్ టేకింగ్. సో, ఇలాంటి డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట ఇండియాకి, అదర్ కంట్రీస్‌కి. ఈ విషయాల్లో కూడా ప్రెజర్ ఫీల్ అవుతారు. ఇంకొకటి వీసాస్ అండి. ప్రతిదానికి ఫుల్ పేపర్ వర్క్ ఉంటదనమాట. కరెంట్ వీసా ఎక్స్‌పైర్ అయిపోతది. కొత్త వీసాకి అప్లై చేసుకోవాలి. లేకపోతే రెసిడెన్స్‌కి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ పీఆర్, తర్వాత సిటిజన్, అలా ఏదో ఒకటి పేపర్ వర్క్ ఉంటూనే ఉంటది. మధ్యలో ఎవరైనా పేరెంట్స్ విజిట్ చేశారనుకోండి అదర్ కంట్రీస్‌ని, వాళ్ళకి వీసాస్ అప్లై చేయడము, అలా ఎప్పుడు చూసినా ఎక్కువగా పేపర్ వర్క్ చేస్తూనే ఉంటారు. డాక్యుమెంట్స్. ఇదొక ప్రెజరా? ఇంకొకటి నెక్స్ట్ జాబ్. ఇద్దరికి జాబ్ ఉంటేనే ఆ ఇల్లు బావుంటది. ఒకరికి జాబ్ ఉండి ఇంకొకరికి జాబ్ లేదనుకోండి, ఇంకా ఇంట్లో కూర్చుంటారు కదా ఆళ్ళు. ఇంకా వాళ్ళకి మామూలు బోర్ కొట్టదు. ఎవరైతే ఇంట్లో ఉంటారో ఎయిదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైనా గానీ ఇంట్లో ఉన్నవాళ్ళు కుకింగ్ చేస్తారు. పిల్లల్ని డ్రాపింగ్ అండ్ పికప్స్ స్కూల్ నుంచి చేస్తుంటారు. సో, దీనివల్ల వాళ్ళకి ఎలా అనిపిస్తదంటే, ఏంటి నా లైఫ్ ఏంటి ఇలా ఉంది అని చెప్పి ప్రెజర్ ఫీల్ అవుతూ ఉంటారు జాబ్ గురించి. అలా ఎలా ఆలోచిస్తారంటే, అసలు మనకు జాబ్ వస్తదా? రాదా? అని. అసలు రాకపోతే పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇండియాకి బ్యాక్‌కెళ్తే అక్కడ మళ్ళీ మనం జాబ్ వెంటనే తెచ్చుకోగలమా? అలా వాళ్ళ మీద వాళ్ళకి స్లోగా కాన్ఫిడెంట్ తగ్గిపోతూ ఉంటది. సో, ఇదొక పెద్ద ప్రెషర్ అండి జాబ్ గురించి. ఇక్కడ నేను చూసాను కొన్ని ఫ్యామిలీస్, అంటే ఒకరికి జాబ్ ఉండి ఒకరికి జాబ్ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటది ఏంటి అని. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లమ్ అండి. స్టూడెంట్స్‌గా వస్తారు కొంతమంది. వాళ్ళు చదువుకుంటారు. పార్ట్ టైమ్స్ చూసుకుంటూ ఉంటారు. ఇంకా డే షిఫ్ట్‌లు, నైట్ షిఫ్ట్‌లు, ఇంకా వాళ్ళు అన్ని రకాల జాబ్స్ చేస్తుంటారనమాట. అంటే ఇక్కడ అన్ని జాబ్స్ ఒకటేలెండి. ఇది చిన్నది, అది పెద్దది అని ఏం ఉండదు. అంటే మీకు ఇంకా బాగా ఎలా చెప్పాలి? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక స్టూడెంట్ ఉన్నాడనుకుందాము. తనకి మంచి ఫ్యామిలీ ఉంటది. తనని ఇంట్లో అందరూ చాలా గారాబంగా చూసుకుంటారు.
బీటెక్ చదువుకొనుంటాడు. అసలు తనకి చిన్న పని కూడా తెలీదు. అటు గిన్నె తీసి ఇటు పెట్టడం గూడా తెలీదు. అలాంటి ఒక అబ్బాయి గాని, అమ్మాయి గాని వేరే కంట్రీకి స్టడీస్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటది కదా పని. వాళ్ళ గిన్నెలు వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. లాండ్రీ వేసుకోవాలి. వాళ్ళు తినడానికి గ్రోసరీస్ వాళ్ళే తెచ్చుకోవాలి. ఇంకా పెద్ద టాస్క్ ఏంటంటే వాళ్ళ వంట వాళ్ళే చేసుకోవాలి. ఒకవేళ కుకింగ్ రాకపోయినా గానీ బయట కొనుక్కోలేరు. ఎందుకంటే కాస్ట్‌లీ. సో, ఎలాగోలాగా అటు ఇటుగా ఎలాగో కుకింగ్ చేసుకుంటారు, తింటారు పాపం. ఒక పక్క చదువుకుంటూ ఈ పనులన్నీ చేసుకోవాలి వేరే కంట్రీలోని. అదే ఇండియాలో అనుకోండి మన ఫ్యామిలీ మనకన్నీ చేసి పెట్టేస్తారు. చదువుకుంటే సరిపోతది. సో, ఇదంతా కూడా స్టూడెంట్‌కి ప్రెషరే. కానీ పాపం ఇవన్నీ చెప్పుకుంటే ఇంట్లో పేరెంట్స్ బాధపడతారని చెప్పి, మమ్మీ, డ్యాడీ ఈరోజు నేను ఇది చేశా, అది చేశా, వంట చేశా, కాలేజ్‌కెళ్ళొచ్చా, జాబ్‌కెళ్ళొచ్చా, ఇదిగో నా ఫోటో అని చెప్పి ఒక పెద్ద బిల్డింగ్ దగ్గర నించొని ఫోటో పేరెంట్స్‌కి షేర్ చేసి, మొత్తానికి ఎలాగోలాగా వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తుంటారనమాట. వాళ్ళేమనుకుంటారంటే, హమ్మయ్య! మా వోడు మొత్తానికి ఎలాగోలాగా వేరే కంట్రీకెళ్ళినా కూడా బానే సెట్ అయిపోయాడు. సంపాదించుకుంటున్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, బానే ఉన్నాడు అనుకుంటారు. యెస్, నిజమే. బానే ఉంటారు కానీ, ఒక ప్రెషర్ అనేది మైండ్‌లో ఉంటది ఎప్పుడు కూడా. అది బయటకి మనకెవరికీ కనబడదనమాట. నేను వేరే కంట్రీకి వెళ్ళడం తప్పనట్లేదండి. ప్రతి ఒక్కరూ ఆపర్చునిటీ తెచ్చుకోవాలి, బయటకు వెళ్ళాలి, ఎక్స్‌ప్లోర్ చేయాలి, మంచిగా సంపాదించుకోవాలి. వీలైతే పేరెంట్స్‌ని కూడా తీసుకొచ్చి ఆ కంట్రీస్‌ని చూపిచ్చాలి. బాగా సంపాదించుకుని పేరెంట్స్‌ని కూడా హ్యాపీగా ఉంచాలి. కాకపోతే నేను చెప్తుందేంటంటే, ప్రతి ఒక్కరికి ఈ రకమైన ప్రెషర్ అయితే ఉంటాది అని అంటున్నాను. అంటే నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి, నాకు అనిపించింది, నేను చూసింది మీతో చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఈ కంట్రీస్‌లోని ఎప్పుడు కొత్త రూల్స్ ఒస్తాయో, మన కరెంట్ వీసాలకి ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తాయో, అప్‌కమింగ్ రూల్స్ వల్ల మనం రెసిడెన్స్‌కి ఎలిజిబులా? కాదా? సిటిజన్‌షిప్ తీసుకోగలమా? లేదా? ఇక్కడే ఉంటామా? సెటిల్ అవుతామా? లేదంటే బ్యాక్‌కి వెళ్తామా? ఒకవేళ బ్యాక్‌కి వెళ్ళాల్సొస్తే ప్లాన్ ఏంటి? బ్యాకప్ ఏంటి? ఇలాంటివి ఎన్నో రన్ అవుతూ ఉంటాయన్నమాట మైండ్‌లో. చాలా ప్రెషర్ అండి ఇదంతా కూడా. బట్ ఒక్క విషయం చెప్పనా? ఫైనల్‌గా ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. కాకపోతే ఆ సక్సెస్ కోసం వాళ్ళ జర్నీలోని ఇవన్నీ ఫేస్ చేయాల్సి ఉంటదన్నమాట. బయటికెళ్ళే వాళ్ళు చాలా మంది బాగా సంపాదించుకుంటారు. అక్కడే హౌస్ కూడా కొనుక్కోగలిగే కెపాసిటీ ఉంటది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ జర్నీలోని వాళ్ళు చాలా నేర్చుకుంటారండి. అలా నేర్చుకుని చాలా స్ట్రాంగ్‌గా తయారవుతారు. ఏం చేసినా చాలా కాన్ఫిడెంట్‌గా చేస్తారు. కాన్ఫిడెంట్‌గా మాట్లాడతారు. ఫైనల్‌గా వాళ్ళు చాలా షైన్ అవుతారనమాట. దానికోసం అయితే వేరే కంట్రీకి తప్పకుండా వెళ్ళాలి. మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చేసి, ఈ స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసి ఫైనల్‌గా సక్సెస్ తెచ్చుకోవడంలోనే ఉంటుంది అసలైన హ్యాపీనెస్. ఓకే. అదండి. ఈరోజు ఏదేదో మాట్లాడేసాను కదా! అందుకే చెప్పాను. జస్ట్ జనరల్ టాపిక్ అని. ఒకవేళ నేను మీ బుర్ర తినేసుంటే ఏమీ అనుకోకండి. ఇంతకీ నేను చూపించిన లొకేషన్స్ అన్నీ బావున్నాయా? న్యూజిలాండ్‌లో బయట రోడ్స్, షిప్పులు, సీబీడీ, పబ్లిక్ ప్లేసెస్ అన్నీ చూపిచ్చాను కదా! మీ రెస్పాన్స్ కామెంట్ చేయండి.